తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వివిధ ప్రభుత్వాలు మొదలుపెట్టిన ఒక్కొక్క పథకాన్ని బొందబెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన మొదలుపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఎసరు పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది. రైతు సంక్షేమం కోసం రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మొదలు పెడితే రైతు భరోసాని దాన్ని పేరు మార్చి పైసలు ఎక్కువిస్తామని చెప్పి ఈరోజు ఆ పథకానికి ఎసరు పెట్టినరు. కేసీఆర్ కిట్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు ఇస్తుంటే ఆ కేసీఆర్ కిట్లను బంధు పెట్టి బాలింతలను కష్టపెడుతున్నాడు. బస్తీ దవాఖానాలను కేసీఆర్ మొదలు పెడితే ఆ బస్తీ దవాఖానాలను మందులు లేకుండా చేసి, అక్కడికి ఎవరు పోకుండా చేసి ఆ బస్తీ దవాఖానాలను బంద్ పెడుతున్నారు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ పండబెడుతుంది, బొందబెడుతుంది. తాజాగా మనం చూస్తున్నాం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాల వారు చదువుకోవాలి, ఉన్నత చదువులు చదువుకోవాలి, మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకోవాలి, మెడిసిన్ చదవాలి, ప్రొఫెషనల్ కాలేజెస్లో చేరాలి, కంప్యూటర్లు నేర్చుకోవాలని ఆయన మొదలుపెట్టిన ఆ పథకాన్ని ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీరుగారుస్తుంది. ఫీజు బకాయిలు చెల్లించాలి. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, ఏదైతే రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఆర్టీఎఫ్ అంటారో అధికారిక భాషలో, ఆ ఆర్టీఎఫ్ని 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. గత సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మనం చూస్తూ వచ్చినాం. కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాయి. మా బకాయిలు పేరుకుపోయినాయి, మేము మా టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మేము మా నాన్ టీచింగ్ స్టాఫ్కి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఈ ఫీజు బకాయిలను చెల్లించండి, ఈ ఫీజు బకాయిలను చెల్లిస్తే కానీ మేము ఈ కాలేజీలను నడపలేము అనే స్థితికి తీసుకొచ్చిండ్రు. ఎంతవరకు పోయిందంటే కాలేజీ విద్యార్థులు అందరినీ తీసుకొచ్చి నిజాం కాలేజీలో ఒక బహిరంగ సభ పెడతామని చెప్పేసే వరకు కాలేజీ యాజమాన్యాలు పోయినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. కానీ ఆ 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ఒక 10,000 కోట్ల అప్పులు, 10,000 కోట్ల రూపాయలు కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చేస్తే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఖచ్చితంగా మంచిగా నడిచేది. కానీ వాళ్లకు కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తేందుకు అప్పులు చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ పేద విద్యార్థుల కోసం చదువు చెప్పిన ప్రైవేటు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలను కూడా చెల్లించలేకపోయి ఈరోజు పరిస్థితి ఎంతవరకు తీసుకొచ్చిందంటే కాలేజీ యాజమాన్యాలు మీకు అందరికీ తెలుసు కోర్టుకు పోయినాయి, హైకోర్టుకు పోయినాయి. పోయిన నెలలో హైకోర్టుకు పోతే హైకోర్టు ఏం చెప్పిందంటే ఇంకా ప్రభుత్వం మీకు ఇచ్చేటట్టు లేదు అంటే, కాలేజీ యాజమాన్యాలు చెప్పినాయి ప్రభుత్వం ఇస్తలేదు, మరి ఏం చేయమంటారు, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించమని ఆదేశాలు ఇవ్వండి, లేకపోతే మమ్మల్నే ఆ ఫీజులు వసూలు చేసుకునేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా హైకోర్టు కాలేజీ యాజమాన్యాలను ఇక మీ ఫీజులు మీరే వసూలు చేసుకోండి, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే ఇచ్చినప్పుడు తీసుకోండి, ఆ ఇచ్చినప్పుడు తీసుకొని వాటిని ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆ దొడ్డిదారిన ఆ హైకోర్టు ఆదేశాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఏం చేసింది, హైకోర్టు ఇట్లా కాలేజీ యాజమాన్యాల ఫీజులు వసూలు చేసుకోవాలని ఇస్తే జీవో నంబర్ 7 అని ఒకటి తీసుకొచ్చింది 29వ తేదీ నాడు. ఈరోజు మే 1, 29 ఏప్రిల్ నాడు సాయంత్రం ఎప్పుడో పొద్దుపోయిన తర్వాత జీవో తీసుకొచ్చింది. ఆ జీవోలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 5వ నంబర్ పాయింట్, 5.12 సబ్ పాయింట్, దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాన్సిక్వెంట్ అపాన్ ద మైగ్రేషన్ టు డీబీటీ మోడ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే విద్యార్థుల అకౌంట్లోకి పైసలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అట్లా పైసలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి కాలేజెస్ షుడ్ నాట్ ఇన్సిస్ట్ ద స్టూడెంట్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ అదర్ ఎలిజిబుల్ ఫీజ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. హైకోర్టు ఏం చెప్పింది? కాలేజీ యాజమాన్యాలు మీరు ఫీజు తీసుకోండి, అడ్మిషన్ అని చెప్పింది. హైకోర్టును కూడా తప్పుదారి పట్టించే విధంగా, హైకోర్టు జడ్జిమెంట్ను కూడా పట్టించుకోకుండా మీరు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కిందకి పోతున్నాం, డైరెక్ట్గా ఫీజు రీయింబర్స్మెంట్ మేము విద్యార్థులకి ఇచ్చేస్తాం, మీరు ఈ టైం అడ్మిషన్లలో మాత్రం ఫీజులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు, మేము విద్యార్థులకు ఇచ్చినప్పుడే ఆ ఫీజులు తీసుకోవాలన్నది. దానికి మళ్ళీ హైకోర్టుకు పోయిన కాలేజీ యాజమాన్యాలు. హైకోర్టు ఆ జీవోలో పాయింట్ నంబర్ 5 సబ్ క్లాస్ నంబర్ 12 వాటిని స్టే చేసేసింది. సోమవారం రోజు హియరింగ్ ఉంది. ఎంత దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే, ఈ కాలేజీ యాజమాన్యాలకు డైరెక్ట్గా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం వల్ల వాళ్ళందరూ సంఘటితమవుతున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేకపోతే వాళ్ళందరూ తిరగబడుతున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వడం కట్ చేసి డైరెక్ట్గా విద్యార్థులకు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకు ఇస్తామన్న దగ్గర చాలా పెద్ద కుట్ర దాగింది. ఏంటంటే ఆ విద్యార్థులకు అసంఘటితంగా ఉంటారు, ఎవరెవరు విద్యార్థులు వాళ్ళు ఉంటారు, అసంఘటితంగా ఉంటారు. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోయినా వాళ్ళు బయటికి రారు, లొల్లి చేయరు. ఏమనుంటే కాలేజీ యాజమాన్యాలకు స్టూడెంట్స్కు మధ్య పంచాయతీ ఉంటుంది, కానీ ప్రభుత్వం వరకు రారు. కాబట్టి మనం కాలేజీ యాజమాన్యాలను కట్ చేసి స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఫీజు రీయింబర్స్మెంట్ ఇద్దాం. స్టూడెంట్స్కి ఇవ్వకపోయినా వాళ్ళు సంఘటితులు కాదు కాబట్టి వాళ్ళు ఒక్క దగ్గరకు వచ్చి ఒక గుంపుగా వచ్చి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేదని చెప్పని ప్రశ్నించారు. ప్రశ్నించకపోగా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసు. చదువుల విషయం కాబట్టి తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి ఫీజు కట్టేసేస్తారు, రీయింబర్స్మెంట్ వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పేసి ఆలోచన చేస్తారనేది తెలుసు. ఎందుకంటే కాలేజీలో జాయిన్ కావాలంటే ఫీజు కట్టాలి, ప్రభుత్వం ఇవ్వకపోతే కట్టను అని చెప్పడానికి ఉండదు. అప్పు చేస్తాడు, సొప్పు చేస్తాడు, తాళం మూతాడో, భూమి తాకట్టు పెడతాడో, ఇంకేదన్నా తాకట్టు పెడతాడో, తీసుకొని వచ్చేసి ఆ ఫీజు కట్టమని చెప్పేసి ముందు చెప్తాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ ఫీజు పైసలు ఇవ్వకపోతే ప్రశ్నించలేడు, బాధపడతాడు, కానీ బయటికి వచ్చి ప్రశ్నించాడు, బయటికి వచ్చి గట్టిగా అడగలేడు, నిలదీయలేడు. ఎందుకంటే పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఇట్లా నిలదీస్తే ఎక్కడ కేసులు పెట్టి ఎక్కడ లోపలేస్తారో అని భయపడతారు. వాళ్ళు బయటికి రారు. కాబట్టి ఈ దొడ్డిదారి వెతుక్కుంది ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగారుస్తందుకు, ఈ పథకాన్ని బొందబెడుతందుకు. వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన పథకం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం వల్ల లక్షలాది మంది విద్యార్థులు లాభపడ్డారు. ఈ పథకం చాలా అద్భుతమైన పథకం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పెట్టినా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఒకసారి అది చూద్దాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అదనంగా మేము ఫారిన్ స్కాలర్షిప్ ఎట్లా ఇచ్చినాం, ఇంకా వేరే స్కాలర్షిప్స్ ఎట్లా ఇస్తా ఉన్నాం, కొత్త రెసిడెన్షియల్ స్కూల్ కేజీపీజీ కింద ఎన్ని ప్రారంభిస్తా ఉన్నాం, అవన్నీ కూడా ప్రపంచం చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఎవరు కళ్ళు మూసుకొని లేరు. ఇది సామాజిక సమస్య అధ్యక్ష. కేవలం డబ్బు పెట్టుబడి అనే కాదు, అందరికన్నా ఎక్కువ బిలీవ్ చేసేవాడిని నేను అధ్యక్ష. ఖచ్చితంగా హెచ్ఆర్డి అని నేను చాలాసార్లు వ్యతిరేకించిన అధ్యక్ష. కొంతమంది మేధావులు బయలుదేరి, ఎకానమిస్టులు బయలుదేరి ఎడ్యుకేషన్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ నాన్ రెమ్యునరేటివ్ అంటే ఖండించిన వాళ్ళలో నేను మొదటి వాడిని అధ్యక్ష. అది నాన్ రెమ్యునరేటివ్ కాదు. ఏది ఏమైనప్పటికీ పేద విద్యార్థులకు మనం అందించే ఈ సహాయం ఖచ్చితంగా అందాలే. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అందించిందో మేము అట్లనే అందిస్తున్నాం, ఏం తక్కువ చేస్తలేం. ఇంకో మాట కూడా సభకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఈ ఏ విధంగా దీన్ని టోటల్గా మనం చేయొచ్చు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో ఉండడానికి, ఎక్సలెంట్ గా ఉండడానికి అవలంబించాల్సిన పద్ధతి ఏంది, ఏం చేద్దామి, ఇప్పుడు ఉన్న కరెక్ట్ లెక్కలేంటి, అన్ని కూడా ముందరేసి ఆ సీజీజీ వాళ్ళని పిలిచి రిజిస్ట్రేషన్ పద్ధతి ఏంది అంతా కూడా చర్చ చేసేదానికి ఒక ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిలుస్తాం అధ్యక్ష షార్ట్లీ. ఇది ఏ విధంగా దీన్ని తీసుకొని పోదామనే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. పిల్లలకు అది నేమ్ పెట్టలే, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారినప్పుడు పెట్టింది. ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ మంచి లాభం జరిగింది. నేను దాన్ని కొనసాగించిన మంచి పథకం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెట్టినా కూడా ఆ పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. కానీ 2023లో అడ్డిమారు గుడ్డి దెబ్బలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ
కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేయాలని చెప్పేసి అనేక పథకాలను నీరుగారుస్తూ వచ్చింది. రైతు బంధుని నీరుగారుస్తూ వచ్చింది. ఎందుకంటే రైతు బంధు, రైతు భరోసా ఏ పేరు పెట్టినా కేసీఆరే గుర్తొస్తున్నాడు, పైసలు ఇస్తే కేసీఆరే గుర్తొస్తున్నాడు. కాబట్టి ఆ పథకాన్ని నీరుగార్చాలని ఆ పథకాన్ని నీరుగార్చిండ్రు. కేసీఆర్ కిట్ ఇస్తుండే, కేసీఆర్ కిట్ ఇస్తుంటే కేసీఆర్ గుర్తొస్తున్నాడు అని చెప్పేసి కేసీఆర్ కిట్ను బంద్ పెట్టిండు. దానికి రేవంత్ రెడ్డి కిట్ లేకపోతే రేర్ కిట్ అని పెట్టే ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే అది చేతిలో పడ్డప్పుడు అందరికీ ముందు గుర్తొచ్చేది నువ్వు ఏ పేరు పెట్టినా కేసీఆర్ గుర్తొస్తాడని ఆ పథకాన్ని కూడా నీరుగార్చిండ్రు. రైతు బీమా పథకాన్ని నీరుగార్చిండ్రు. బస్తీ దవాఖానాల్లో ఎక్కడ దవాఖానాలకు పోయినా, ఎక్కడ వెల్నెస్ సెంటర్లకు పోయినా కేసీఆరే గుర్తొస్తాడు అని చెప్పేసి ఆ దవాఖానాలకు ప్రజలు పోకుండా చేసి, ప్రజలు ప్రైవేట్ దవాఖానాలకు పోయేటట్టుగా చేసి, జేబులకు చిల్లులు పడేటట్టుగా చేసి ఆ పథకాన్ని నీరుగార్చేసిండ్రు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక పథకాలని నీరుగారుస్తూ పోతుంది. ఇప్పుడు తాజాగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరుతో విద్యార్థుల అకౌంట్లకే డైరెక్ట్గా పైసలు వేస్తామనే పేరుతోటి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా మంగళం పాడే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది, బొందబెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ జీవోని చూసిన తర్వాత ఆగ్రహంతో రగిలిపోయినాయి. విద్యార్థులు చాలా నష్టపోతున్నారు అని ఆ విద్యార్థి సంఘాలు, ఆ బీసీ సంఘాలు, ఒక్కొక్క విద్యార్థులు కూడా ఇక రేపు అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. రేపు డిగ్రీ రిజల్ట్స్ వస్తే 2-3 వారాల్లో వీళ్ళందరూ ఉన్నత చదువులకు పోవాలి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఇంజనీరింగో, మెడిసినో, ఫార్మసీనో, నర్సింగో ఏదో ఒక కోర్సు చేసేందుకు ఉన్నత విద్య చదువుతందుకు పోవాలి. అట్లనే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పీజీ చేసేందుకు, ఎంబీఏ చేసేందుకో, ఎంఎస్సీలో బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ ఈ కోర్సులు చేసేందుకు వాళ్ళు ఉన్నత చదువులకు పోవాలి. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ కావాలి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్పో సొప్పో చేసి రేపు కాలేజీ అడ్మిషన్ల టైంకి పైసలు జమ చేసుకొని ఫీజులు కట్టేటట్టుగా చేసుకోవాలి. ఫీజులు అంటే మామూలుగా ఉండదు. ఇంజనీరింగ్ చదవాలనుకుంటే మినిమం 70,000 నుంచి 3 లక్షల వరకు సంవత్సరానికి వాళ్ళు ఫీజులు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడే. ఇట్లా తెలంగాణలో బడుగు బలహీన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీల వర్గాల ప్రజలు, పేద ప్రజలకు చదువును దూరం చేసే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళందరూ చదువుకోకుండా, కాలేజీలకు పోకుండా కాంగ్రెస్ పార్టీ జెండాలు మోయాలని కోరుకుంటున్నట్టుంది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళకిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ మీద మెలికెల పెడుతుంది. చక్కగా చెప్పండి. ఒకవేళ మీరు జియో 7ని అమలు చేయదలుచుకుంటే జియో 7లో చాలా స్పష్టంగా చెప్పండి ఎప్పుడెప్పుడు విద్యార్థులకు మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఖచ్చితంగా కాలేజీకి అడ్మిషన్ అయిన కాలేజీ అడ్మిషన్ డేట్ నుంచి ఫీజు పేమెంట్ కోసం లాస్ట్ డేట్ అని కాలేజ్ ఇస్తుంది. అంత లోపల మేము ఇంత శాతం వేస్తాం, ఫస్ట్ సెమిస్టర్ అయిపోయేంత లోపల ఇంత శాతం వేస్తాం, సెకండ్ సెమిస్టర్ అయిపోయేంత లోపల ఇంత శాతం వేస్తామని ఈ జియోలో చెప్పండి. ఈ జియోలో చెప్తే అప్పుడు మీకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ని అమలు చేయడం కోసం చిత్తశుద్ధి ఉన్నట్టయితుంది. కానీ అవేవి చెప్పకుండా మీరు విద్యార్థుల నుంచి వసూలు చేయొద్దు, మేము విద్యార్థులకు ఇస్తాం అప్పుడు వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి అంటే నాకు తెలిసి ఏ చట్టం కూడా దాన్ని ఒప్పుకోదు. ఈ ట్రాక్ రికార్డు చూసి, ఈ గవర్నమెంట్ ట్రాక్ రికార్డు చూస్తే అస్సలు ఒప్పుకోదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి సంవత్సరంగా చెప్పుకుంటూ వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తలేరు కాలేజీలకు. ఇట్లాంటి ట్రాక్ రికార్డు ఉన్న గవర్నమెంట్ రేపు పొద్దున మీకు విద్యార్థులకు ఇస్తాం, విద్యార్థులు కాలేజీకి కడతారు అంటే ఏ న్యాయస్థానాలు కూడా ఒప్పుకుంటామని అనుకుంటలేను. బీసీ విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో పెడితే ఇప్పటి 2026లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తూట్లు పడుస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మనసులో ఏముందంటే దీన్ని ఎలాగైనా ఈ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమును రద్దు చేయాలి. ఈ ఫీజుల బకాయిలు అనేది పేరుకపోయినాయి, మా మెడ మీద పడ్డాయి. దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేసి తీరాలని చెప్పి ఆలోచించి జీవో నెంబర్ 7ని తీసుకొచ్చింది 29 తారీఖు. ఇంటికి ఎగరలేనోడంట స్వర్గానికి ఎగిరినట్టు ఇవాళ జీవో నెంబర్ 7లో ఇంతవరదాకా గత ప్రభుత్వాలు ఫీజుల రియంబర్స్మెంట్ నిధులను కళాశాల యజమానుల ఖాతాలోకి చెల్లించింది. మేము విద్యార్థులకు నేరుగా చెల్లిస్తాం. అంతవరదాకా మీరు కళాశాల యజమాన్యాలు ఫీజులు అడగొద్దు. ఎవడన్నా నవ్వుకుంటాడు. ఇంత పిచ్చి జీవో ఇచ్చినది నవ్వుకుంటారు. అంటే తలకాయ ఉండిస్తుర్రా, దమాకు ఉండిస్తుర్రా, లేదా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ పిల్లలు చదువుకోవద్దని ఉద్దేశపూర్వకంగా ఇస్తుర్రా? దీనికి స్పష్టంగా ఈ ఇచ్చినటువంటి జీవో చూస్తేనే మాకు అర్థమవుతుంది. ఇక నువ్వు విద్యార్థుల ఖాతాలకే ఫీజులు వేసినప్పుడు ఇక ప్రైవేట్ కళాశాల యజమానులు ఎందుకు కూకుంటాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి ఖబర్దార్, రేపు 3వ తారీఖు నాడు ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా జీవో 7 ప్రతులను దగ్ధం చేయండి. ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయండి. ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకోండి. ధర్నాలు రాష్ట్రాలకు ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టండి. అదేవిధంగా సోమవారం నాడు 4వ తేదీ నాడు ప్రభుత్వం స్పష్టంగా అఫిడవిట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 10,000 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉంది. ఇప్పుడు జియో నెంబర్ 7 తీసుకొచ్చి విద్యార్థుల పైన ఫీజుల భారం మోపుతా ఉన్నారు. అంటే మీరు విద్యార్థుల ఖాతాలోనే ఫీజులు వేస్తామని చెప్పి ఈరోజు జియో తీశారు. మరి ఆ ఖాతాలో ఎప్పుడు వేస్తారు? వేసే వారికి మరి కాలేజ్ యాజమాన్యాలు ఆగుతాయా? మరి మాకు ఫీజులు ఇచ్చేసేయండి, మీ ఖాతాలు వచ్చినప్పుడు మీరు ఫీజులు కట్టుకోండి అని చెప్పి, ఫీజులు తీసుకోండి అని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఖాతాలు ఎప్పుడు వేస్తారు? ప్రభుత్వం ఖాతాలు ఎప్పుడు వేస్తుంది? అంటే ఎప్పుడైతే స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు ఇస్తారా, లేకపోతే పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇస్తారా, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గ్రీన్ ఛానల్ పద్ధతిలో మాకు ఫీజుల బకాయిలు ఇవ్వాలి. ఎందుకంటే మంత్రులకి నెల జీతాలు వస్తాయి, మిమ్మల్ని నెల జీతాలు వస్తాయి. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకి ఈరోజు పోషించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. ఈరోజు ఫీజుల కోసం సర్టిఫికెట్లు ఇరికిపోతే ఉన్నతమైన విద్య చదువుకోలేకపోతున్నారు. అదేవిధంగా జాబ్లు వచ్చినా కోల్పోయే పరిస్థితి ఉంది. అమ్మాయిలు అయితే పేద విద్యార్థులు ఉంటారు, క్యాటరింగ్ పనులకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు స్విగ్గీ జొమాటోలు చేసుకొని ఇంకా తెలంగాణ తెచ్చుకుంది. స్విగ్గీ జొమాటో వర్కులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించండి. మీరు అందాల పోటీలకు కాదు, మూసినరీకరణ కోసం కాదు, లేకపోతే డ్రోన్ షోల కోసం కాదు, మీ విదేశీ ట్రిప్ల కోసం కాదు, తక్షణమే మా పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. రైట్, చూసిండ్రు కదా బీసీ సంఘాలు ఏ రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయో. జియో 7 తీసుకొచ్చిండ్రు. జియో 7లో విద్యార్థుల నుంచి మీరు అడ్మిషన్ల టైంలో కాలేజీ ఫీజులు తీసుకోవద్దు, రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే తీసుకోవాలని చెప్తున్నారు. కానీ జియో 17లో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తారో చెప్తలేరు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు చూస్తే విద్యార్థులకు అనుమానం కలుగుతుంది, యాజమాన్యాలకు అనుమానం కలుగుతుంది. కాబట్టి ఈ మొత్తంగా కోర్టులో ఈ కేసుని తీసుకుపోయి కోర్టులో ఈ కేసునేసి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి బొందబెట్టి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా, ఈ కార్యక్రమం వేదికగా బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, విద్యాశాఖ మంత్రి కూడా ఆయన రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖ మంత్రిగానే ఉన్నాడు. బరాబర్ అడుగుదాం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో రేవంత్ సర్కస్ ఎందుకు చేస్తుంది? ఈ పథకాన్ని ఎత్తేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఎత్తుగడను ఉపయోగిస్తున్నారా? బరాబర్ అడుగుదాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజాదరణ పొందిన పథకాలను, అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకాలైనా, అవి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదలెట్టిన పథకాలైనా, ఆరోగ్యశ్రీ అయినా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఫీజ్ రీయింబర్స్మెంట్ అయినా, ఒక్కొక్కటిగా వాటిని బొందబెట్టే ప్రయత్నం చేస్తుంది. ముందు రైతు బంధు, తర్వాత కేసీఆర్ కిట్, ఆ తర్వాత బస్తీ దవాఖానాలు, ఇట్లాంటి పథకాలను నిర్వీర్యం చేసింది చాలక ఇప్పుడు పేద విద్యార్థుల మీద పడతారా? పేదలను ఉన్నత విద్యకు దూరం చేసి తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నారు? బరాబర్ అడుగుదాం. కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని సంవత్సర కాలంగా కోరుతూ వస్తున్నాయి, మీరు మా బకాయిలు పడ్డారు, బకాయిలు చెల్లించండి,
మేము మా టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మా ప్రొఫెసర్లకు లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మా నాన్ టీచింగ్ స్టాఫ్ని జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం, మాకు బకాయిలు చెల్లించండి అని అడిగితే వాళ్ళని బెదిరించే ధోరణికి పోయినరు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలు వేసినారు. అందుకే బరాబర్ అడుగుదాం, బకాయిలు చెల్లించమని అడిగితే మొత్తం పథకానికి ఎసరు పెడతారా? డీబీటీ ఎప్పుడు చేస్తారో జీవోలో ఎందుకు స్పష్టంగా మెన్షన్ చేసే ధైర్యం చేయలేదు? ఎందుకు మెన్షన్ చేస్తలేరు జీవోలో? మీకు చిత్తశుద్ధి లేదా? బరాబర్ అడుగుదాం.